హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడకపోయేది ఏమంటే బిగ్ బాస్ యాక్చువల్లీ ఈ రోజు ఏమైంది అండ్ ఈ రోజు ఏమైంది, రేపు ఏం జరగబోతుంది అండ్ యాక్చువల్లీ కొన్ని అప్డేట్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ మన అప్డేట్స్తో మాట్లాడుకుందాం. ఫ్యామిలీ వీక్ అనేది యాక్చువల్ 12th వీక్ షిఫ్ట్ అయింది 11th వీక్ నుంచి. ఆల్రెడీ కంటెస్టెంట్ ఫ్యామిలీ కాల్స్ కూడా రిసీవ్ అయినాయి. సో మ్యాక్స్ 12th వీక్ మ్యాక్స్ కాదు, అది 100% కన్ఫర్మ్. 12th వీక్లో ఫ్యామిలీ వీక్ ఉండబోతుంది. తనుజ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ సిస్టర్ వస్తుంది హౌస్లోకి. అండ్ డెమోన్ పవన్కి ఏమో మీరు డెమోన్ పవన్ ఒక ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే దానిలో మొత్తం ముగ్గురు డ్యాన్స్ చేస్తారు. సో దానిలో ఉన్న ఒక కో యాక్టర్ వచ్చారు యాక్చువల్గా నాగార్జున సపోర్ట్ చేయడం కోసం. సో ఒకవేళ 12th వీక్ వాళ్ళు కానీ సాయి శ్రీనివాస్ కానీ ఒకవేళ హౌస్లో ఉంటే మనకు తెలుసు కదా, విజయ్ సన్నీ వస్తాడు 12th వీక్. సో 12th వీక్ మ్యాక్స్ చాలా ఎక్కువ ఎమోషన్స్ అండ్ సర్ప్రైజ్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ మ్యాక్స్ ఒకవేళ రాము కానీ 12th వీక్ వరకు ఉంటే వాళ్ళ ఫ్యామిలీ ఆల్రెడీ చాలా జాయింట్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ అని చెప్పాను కాబట్టి మేబీ 12th వీక్ వరకు ఉంటే ఖచ్చితంగా రాము ఫ్యామిలీ మొత్తం తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తారు బిగ్ బాస్. సో ఇప్పుడు మనం టాస్క్ కోసం మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఈరోజు ఏమైందో నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోలో చెప్పిన ఏమనంటే ఆల్రెడీ గౌరవం తీసేసినారు. సో వాళ్ళ టీంలో రాము రాథోడ్ని కూడా తీసేసినారు. సో యాక్చువల్ బిగ్ బాస్ ఏమంటే ప్రతి టీం నుంచి 2 మెంబర్స్ సెలెక్ట్ చేసుకోమన్నారు. సో తనుజ టీం నుంచి తనుజ ఇమాన్యుల్, అండ్ భరణ్ టీం నుంచి రీతు అండ్ భరణి, అండ్ దివ్య టీం నుంచి దివ్య నుంచి సుమన్. వాళ్ళు మొత్తం 6 మెంబర్స్ మాత్రం లాస్ట్కి ఫైనల్ క్యాప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. సో ఫైనల్ క్యాప్టెన్సీ కంటెండర్లు అయినాక రేపు ఒక టాస్క్ ఉంటుంది, రైల్ బోగి అని ఒక టాస్క్ ఉంటుంది. రైల్ బోగి టాస్క్లో ఏమైందంటే ఒక్కొక్క బోగిలో ఒక్కొక్క పర్సన్ ఉంటారు. సో ఒక్కొక్క బోగి నుంచి ఒక్కొక్కరిని బయటికి తీసేసినాక లాస్ట్లో ఎవరు ఉంటారో వాళ్ళు క్యాప్టెన్ అవుతారు. సో భరణ్ ఫస్ట్ ఒక బోగి నుంచి బయట తీసేస్తారు. దాని తర్వాత దివ్యాన్ని తీస్తారు, దాని తర్వాత సుమనని తీస్తారు, తర్వాత ఇమాన్యుల్. సో లాస్ట్ 2 బోగిలో రీతు తనుజ ఉంటారు. సో దీనికి సంచాలక సంజన చేస్తారు. సో మ్యాక్స్ ఏమైందంటే ఖచ్చితంగా రీతును తనుజ ఉంటే ఖచ్చితంగా అది సపోర్టింగ్ టాస్క్గా పెడతారు. సో సపోర్టింగ్ టాస్క్లో మ్యాక్స్ తనుజని గెలుస్తుంది. ఆల్రెడీ నాకు తెలిసి నేను లాస్ట్ వీడియో కూడా మీకు చెప్పిన తనుజ 99.99% క్యాప్టెన్ అవుతుందని. సో ఇదైతే 100% షూర్ తనుజని క్యాప్టెన్ అయింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, నాకు తెలిసింది ఏమంటే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన వెంటనే ముందు మనం 4 ఫ్రెండ్స్ని చేసుకోవాలి. సో మనం కొట్టుకున్నా తిట్టుకున్నా ఏం చేసుకున్నా ముందు మనం నామినేషన్ మాట్లాడుకున్నాం, గట్టిగా మాట్లాడుకొని తర్వాత ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. సో ఈ సీజన్ ఎట్టుందంటే పొద్దున్న కొట్లాడుకుంటారు, రాత్రిపూట కలుస్తారు, అట్టున్నది ఈ సీజన్. సో మ్యాక్స్ 100% తనుజన క్యాప్టెన్ అయిపోయింది ఆల్మోస్ట్ ఈ వీక్. సో రేపు భోగి టాస్క్ ఉండబోతుంది. యాక్చువల్ ఆ టాస్క్ కూడా చాలా బాగున్నది. అప్డేట్లని నాకు తెలిసిన అప్డేట్ ప్రకారం కూడా టాస్క్ మంచి ఫన్నీగా అయింది అండ్ బాగుంటుందని కూడా విన్నాను. సో ఖచ్చితంగా రేపు లైవ్ బాగుంటుంది అనుకుంటున్నా. క్యాప్టెన్ మాత్రం తనుజ అయింది. సో వీడియో కానీ మీకు నచ్చలేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.